హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, గత 4 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మంగ్లీ టాపిక్కే నడుస్తుంది. అసలు మంగ్లీ కానీ, మంగ్లీ తమ్ముడు కానీ, కుటుంబ పరిచయస్తులు కానీ, ఎవరైనా కానీ ఈ బాధితుల దగ్గర నుంచి కొన్ని కోట్లలో వసూలు చేసి ఇప్పుడు మోసం చేసి పెద్ద స్కామ్ చేశారు అంటూ బాధితులు ఇప్పుడు ముందుకు రావడం జరిగింది. అలాగే దీనిలో ఒక అడ్వకేట్ సుబ్బారావు గారిని కూడా బెదిరించడం జరుగుతుంది. చాలామంది హస్తం ఉంది దీని వెనకానైతే చెప్పడం జరుగుతుంది కదా. ఇందులో అసలు ఎంత నిజం ఉందంటారు, ఎంత అబద్ధం ఉందంటారు సార్? మంగ్లీ గారి విషయంలో అమ్మా ఏంటి అని అంటే, ఇప్పుడు నిజంగా మంగ్లీ ఎవరినైనా డైరెక్ట్గా మోసం చేసినట్లయితే కనుక ఏంటి అని అంటే, తాను ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వేసుకోవచ్చు. ఒకవేళ పోలీసులు ఆ కంప్లైంట్ని పట్టించుకోకపోతే ఓకే, వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు. కోర్టు ద్వారా కూడా మంగ్లీ గారికి సమన్స్ ఇష్యూ చేసేసి మంగ్లీ గారిని ఇక్కడ శిక్షింపజేయవచ్చు. ఓకే, కానీ ఇక్కడ ఏంటి అని అంటే, అసలు ఈమె చేసిందా చెయ్యలేదా క్లారిటీ లేదు అనే దాంట్లో క్లారిటీ లేదు. అవును. గత 4-5 రోజుల నుంచి ఏంటి అని అంటే, ఈ సోషల్ మీడియా వేదికగా ఇది ఒక ప్రధాన అంశంగా క్రియేట్ చేసేసి ఆ అమ్మాయి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. అవును. వాస్తవంగా కూడా మంగ్లీ గారు ఇలా చేసిండ్రు అని చెప్పడానికి కూడా ఎక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి ఆధారాలు లేవమ్మా. అంటే సార్, వీళ్ళు ఊరికే మంగ్లీ పేరుని తెచ్చి ఏంటి అని అంటే, ఏదో ఒక హైప్ క్రియేట్ చేయాల. అంటే నేనేమో మంగ్లీకి సన్నిహితుని కాదు, ఆమె నాకేమో పరిచయస్తురాలు కూడా కాదు. బట్ ఏంటి అని అంటే, ఇప్పుడు నార్మల్ ప్రొసీజర్ ఏదైనా అక్కడ మంగ్లీ ఉండొచ్చు గాక, లేకపోతే ఎవరైనా XYZ ఉండొచ్చు గాక. ఏంటి అని అంటే, ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ఆ వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి పోలీసుల దగ్గర కంప్లైంట్ చేసేటువంటి రైటు ప్రతి ఒక్క భారతీయునికి, ప్రతి ఒక్క వ్యక్తికి ఈ దేశంలో ఉన్నది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్ అండ్ ఆల్. అలాంటప్పుడు ఒక వ్యక్తికి లేదా ఒక వ్యక్తుల యొక్క సమూహానికి మంగ్లీ గారి ద్వారా అన్యాయం జరిగింది అన్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్స్ చేయొచ్చు. వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు, ఎఫ్ఐఆర్ని కోర్టుకు పంపుతారు. దాని తర్వాత ఆ సెక్షన్స్ని బట్టి ఆమె రిమైండ్ చేయాలా వద్ద కోర్టు డిసైడ్ చేస్తుంది. రిమైండ్ చేసేటైతే రిమైండ్ చేస్తారు, లేదంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతారు. దాని తర్వాత ట్రయల్ అనేది నడుస్తుంది. అందులో అమ్మ దోషి అని తెలిస్తే ఆమెకి శిక్ష పడుతుంది. బట్ ఇక్కడ గిల్టీయో నాట్ గిల్టీయో తెలియకముందే ఈ కోర్టు బయట పంచాయతీలు పెట్టి, కచేరీలు పెట్టి, ఒక ఆడపిల్ల, దట్టు ఒక బంజారా బిడ్డని ఈ విధంగా అవమానపరచడం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అంటే కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ ఈరోజు ఆడపిల్లలు అనేవాళ్ళు ఈ సమాజంలో ఎదగడం కష్టం. అలాంటిది ఒక అట్టడుగు స్థాయి నుంచి ఒక చిన్న సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక అమ్మాయి ఈరోజు సిటీకి వచ్చి ఇక్కడ ఏదో సెటిల్ అయ్యి ఇక్కడ తను ఉంటా ఉన్న క్రమంలో ఈరోజు తనని, తన కుటుంబాన్ని ఇట్లా అవమానపరచడము, ఇబ్బంది పెట్టడము అనేది అయితే కరెక్ట్ కాదు. నిజంగా అక్కడ ప్రాబ్లం జరిగితే మీరు డైరెక్ట్గా వెళ్ళండి, కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది ఆ అమ్మాయి తప్పు చేస్తుంటే. కానీ ఈ విధంగా ఒక ఆడపిల్ల మానాన్ని బజార్లో పెట్టి ఈ విధంగా చేయడము, డ్యామేజ్ చేయడము, ఇది ఏంటంటే ఖచ్చితంగా దీని మీద కూడా తను ఇప్పటివరకు కేసు కట్టిందా లేదా నాకు క్లారిటీ లేదు. కానీ క్రిమినల్ డిఫామేషన్ కేసులు ఆమె కట్టచ్చు. క్రిమినల్ డిఫామేషన్ కేసులో ఆమె కట్టచ్చు. నార్మల్గా డిఫామేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సివిల్ డిఫామేషన్, రెండోది క్రిమినల్ డిఫామేషన్. సివిల్ డిఫామేషన్ అనేది మనము త్రూ ద కౌన్సిల్ ఇన్ ద కోర్టు చేస్తాం. క్రిమినల్ డిఫామేషన్ అనేది త్రూ ది పోలీస్ మనం చేస్తాము. సో ఈ అమ్మాయి మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారో తను ఏంటి అంటే, తన మీద జరుగుతున్నటువంటి సోషల్ మీడియా ఆరోపణలు కావచ్చు, సోషల్ మీడియా వేదిక కావచ్చు, తను కష్టపడి సంపాదించుకున్నటువంటి తన ఫేమ్ని, తన ఇమేజ్ని ఈరోజు డ్యామేజ్ చేస్తూ ఉన్నారు కావచ్చు. క్రిమినల్ డిఫామేషన్ కేసులు కట్టేటువంటి అవకాశం మంగ్లీ గారికి ఉందమ్మా. ఓకే సార్, ఇప్పుడు చాలా వరకు అక్కడ బాధితుల మాటల్లో మనం వింటున్నట్లయితే మంగ్లీ డైరెక్ట్ మాకు ఏం హామీ ఇవ్వలేదు, డైరెక్ట్ మంగ్లీ అయితే కలెక్ట్ చేయలేదు మా దగ్గర అమౌంట్, ఇదంతా వెనకుండి మంగ్లీ నడిపించింది వాళ్ళ తమ్ముడి చేత, వాళ్ళ కుటుంబ పరిచయస్తుల చేత అని అయితే వీళ్ళు బాధితులు చెప్పడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఒకట మా బాధితులే స్వయంగా చెప్తా ఉన్నారు, మంగ్లీ గారితో మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి. ఇప్పుడు ఇంట్లో తమ్ముడో, అన్నో, అక్కో, చెల్లో ఏదో తప్పు చేస్తే ఆయన కుటుంబాన్ని మొత్తం తీసుకుపోయి లోపల పెడతామా? కుటుంబాన్ని మొత్తం శిక్ష ఇస్తామా? నిజంగా వాళ్ళ బ్రదరో, బంధువో, ఎవరో XYZ ఒకవేళ తప్పు చేసి ఉంటే వాళ్ళని కదా శిక్షించాలి. ఈ అమ్మాయిని ఎందుకు రోడ్డు మీద గుంజుతా ఉన్నారు?
అసలు ఈ అమ్మాయి బయటికి వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఈ అమ్మాయికి ఫస్ట్ థింగ్ లేదు. ఓకే. తను ఇక్కడ కూడా రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు, తను ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ తనకి ఏమైనా కోర్టు నుంచి సమన్స్ వస్తే కోర్టుకు పోతుంది, కౌంటర్లు వేసుకుంటుంది, అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకుంటుంది, అడ్వకేట్లు చూసుకుంటారు, మా లాంటి వాళ్ళం మేము చూసుకుంటాం. ఒకవేళ పోలీస్ స్టేషన్ నుంచి ఏదైనా సమన్స్ వస్తే దానికి కూడా నేను ఇంతకుముందుకు చెప్పినప్పుడు బెయిలబులా నాన్ బెయిలబులా ఎఫ్ఐఆర్లో ఏం సెక్షన్స్ పెట్టారు, ఒకవేళ బెయిలబుల్ అయితేనేమో బెయిల్ ఇస్తారు, నాన్ బెయిలబుల్ అయితే మేము బెయిల్కి వేసుకుంటాము, తీసుకుంటాము, వస్తాము. ఈ అమ్మాయి ఎక్కడ కూడా బయటికి రావాల్సిన, అనవసరంగా మంగ్లీ గారు మీరు బయటికి వస్తూ ఉన్నారు, మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుంటా ఉన్నారు తప్పితే మీరు ఎక్కడ కూడా బయటికి రావాల్సిన అవసరం లేదు. ఎవరికి మీరు సంజాయిషి సమాధానం చెప్పాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. నిజంగా తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకోబోతుంది, చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పేసి చెప్పుకున్నట్లుగా ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్షిస్తుంది. మంగ్లీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అంతేగాని ఆయన ఎవరో బ్రదర్ చేసిండని, ఈయన ఎవరో బొమ్మర్ది చేసిండని, ఇంకెవరో దోస్తు చేసిండని ఎవరో చేస్తే దానికి ఈమెట్ల బాధ్యురాలు అవుతుందమ్మా? దానికి ఈమెట్ల బాధ్యతరాలు అవుతుందంటే సార్, మరి బ్రదర్ చేస్తే అట్లా కాదు తల్లి. ఇప్పుడు అట్లా కాదమ్మా. ఇప్పుడు ఒక నార్మల్ గా చెప్తా నేను, ఒక అఫెన్స్ ఉంది, అఫెన్స్ చేసినటువంటి వ్యక్తికి మనం శిక్షలేసి జైలుకు పంపుతామా, ఉరి శిక్షలు ఇస్తామా, లేకపోతే ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీని మనం ఉరి శిక్షలేసి జైలుకు పంపుదామా? లేదు సార్. ఇప్పుడు మొన్న ఒక పోలీసు వాళ్ళు లాకప్ డెత్ చేసి ఇద్దరు తండ్రి కొడుకులను చంపిర్రు తమిళనాడులో. ఆ పోలీసు వాళ్ళకు డెత్ సెంటెన్స్, డెత్ పెనాల్టీలు ఇచ్చిరా, లేకపోతే వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీస్ కి ఇచ్చిరా? ఓన్లీ పోలీస్ వాళ్ళకి. మరి ఎందుకు మరి వాళ్ళ ఫ్యామిలీలకి ఇవ్వకపోతే? అంటే అడ్వకేట్ గారిని డైరెక్ట్ మంగ్లీ గారు కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది అని. అవునమ్మా, బ్లాక్ మెయిల్ చేస్తే ఆ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను కూడా ఒక అడ్వకేట్ కి సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటది. కానీ ఒకవేళ ఆ అడ్వకేట్ కి నిజంగా బ్లాక్ మెయిల్ చేసినప్పుడు, ఆ అడ్వకేట్ ని బెదిరించినప్పుడు, ఆ అడ్వకేట్ వెళ్ళి కోర్టులో పోలీస్ స్టేషన్ లో కేసులు కడతారు కదా. నిజంగా ఆమె పాత్ర లేకపోతే ఆమె ఎంటర్ అయ్యి అలా బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు గాలికి మాటలు చెప్పుడు కాదమ్మా. నేనేమంటున్నా, మొదట్లోనే చెప్పినా, నేనేమంటున్నా, కోర్టులో జరగాల్సినటువంటి ట్రయల్ను బజార్లో పెట్టి పంచాయతీలు చేస్తే కోర్టులు ఎందుకున్నాయి, జడ్జిలు ఎందుకున్నారు? ఇక న్యాయస్థానాలకు తాళాలు ఇస్తావా? అట్లా కాదు కదా. ఈ అడ్డ మీద పంచాయతీలు చేసి ఆడబిడ్డను రోడ్డు మీదకి లాగి ఆమె పరువు తీసేటువంటి హక్కు, అధికారం ఎవరికి ఉన్నదండి? అరే నిజంగా ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో ఒక దళిత బహుజనులలో, ఒక గిరిజనులలో వాళ్ళు చదువుకోవడానికి రోడ్డు మీదకి రావడమే కష్టం. ఎటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తే ఒక గిరిజన బిడ్డ ఒక గిరిజన ప్రాంతం నుంచి సిటీకి వచ్చి ఇక్కడ ఈరోజు ఈ విధంగా ఎదిగి ఇంతమందికి తెలిసే విధంగా ఫేమ్ అయి ఉంటుంది? ఏజ్ రాకముందుకే పెళ్లిళ్ళు చేసి ఆడబిడ్డలను దళితులలో, బహుజనులలో, గిరిజనులలో వాళ్ళ జీవితాలతో చెలగాట పడతా ఉంటారు. ఏజ్ రాకముందుకే పెళ్లిళ్ళు చేస్తారు, ఏజ్ రాకముందుకే వాళ్ళని వంటింటికి కుందేలుగా పరిమితం చేస్తారు. అటువంటి సమాజంలో ఇప్పుడు కొంత బయటికి వస్తున్న తరుణంలో ఒక ఆడబిడ్డ, దాంట్లో ఒక బంజారా బిడ్డ, ఆమె ఏదో కొంత ఫేమ్ తెచ్చుకోగానే ఆమె మీద పడి ఏడుచుడు ఎందుకు? నిజంగా ఆమె తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి కదా శిక్షించడానికి. రోడ్ల మీద పంచాయతీలు పెట్టి నిజంగా బాధితులు అనే వాళ్ళు ఉన్నప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. బాధితుల తరఫున పోలీసులు కంప్లైంట్ తీసుకోలేకపోతే ప్రైవేట్ కంప్లైంట్లు వేయండి. సార్ నిజంగా ఒక ఆడబిడ్డ ఎదిగింది కష్టపడి, ఇమేజ్ని డ్యామేజ్ చేయకూడదు అంటున్నారు. మరి చాలా వరకు ఇంట్లో ఉన్న గృహిణీలే కష్టపడి లోన్లు తీసుకొని వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఇస్తామన్నందుకు వాళ్ళ హస్బెండ్స్కి తెలియకుండా ఆ మహిళలు పెట్టడం. అది రైట్, ఎగ్జాక్ట్లీ. హస్బెండ్స్కి తెలియకుండా నువ్వు ఎందుకు ఇచ్చినావు అమ్మా? నువ్వు ఎవరు చీట్ చేసినావు? కట్టుకున్న మొగన్నే చీట్ చేసినావు. నువ్వు ఏం సాధిద్దామని చీట్ చేసినావు? అరే నీవు కట్టుకున్న మొగనికి నువ్వు లాయల్గా లేవు, ఇంకొకళ్ళని చీట్ చేసిరని మాట్లాడుతూ ఉన్నావు. హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్? అంటే వాళ్ళ కుటుంబం కోసం ఆలోచించి మళ్ళా గట్టనే మాట్లాడుతావు నువ్వు. నువ్వే అన్నావు కదమ్మా, నేను అన్నది కాదు. భర్తకు తెలియకుండా భార్య డబ్బులు పెట్టింది, అది పద్ధతేనా? భార్య భర్త అంటే ఏంటిది? శరీరాలు మాత్రమే ఒకటి, తను ఒకటే ఉంటారు వాళ్ళు. అట్లాంటి భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త ఇట్లాంటి వ్యాపారాలు చేస్తా ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళు ఫెయిర్ కాదన్నట్టు నా దృష్టిలో. ఇక వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే లేదు మరి. ఖచ్చితంగా అమ్మనైనా తెలియకుండా, కట్టుకున్న మొగునికి తెలియకుండా నువ్వు వచ్చి రోడ్ల మీద దందా చేస్తా ఉన్నావు అని అంటే నువ్వు ఎట్లా ఫెయిర్ అవుతావు? చెప్పు కదా నీ పెనిమిటికి, చెప్పు కదా నీ అమ్మనైనకి, చెప్పు కదా నీ అక్క చెల్లెకి. తప్పేముంది? తప్పు చేస్తలేవు కదా. తప్పు చేస్తలేనన్న భావన నీకున్నప్పుడు, తప్పు చేస్తలేనన్న ఫీలింగ్ నీ లోపల ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడతా ఉన్నావు?
అంటే నీ ఉన్న కట్టుకున్నోనికి భయపడితేవి, కన్నోళ్ళకి భయపడితేవి, అందరికి భయపడితేవి, లాస్ట్కి వచ్చే వరకు ఏ ప్రూఫ్ లేదు, ఏం లేదు. నలుగుట్ల నారాయణ అని చెప్పేసి నాలుగు రాళ్ళు ఎత్తారు దగ్గర ₹4 వస్తాయంటే నువ్వు రాయి పట్టుకొని వచ్చి చేయబడుతుంది. ఓకే. నిజంగా నీ దగ్గర ప్రూఫ్ ఉన్నప్పుడు, నిజంగా నువ్వు జెన్యూన్ అయినప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా జెన్యూన్ అయితే ఓకే. నా దగ్గరికి రా, నేను ఉచితంగా నీ కొరకు న్యాయాన్ని వాదించడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే. నువ్వు జెన్యూనా కాదా అని తేల్చాల్సింది చట్టం కదమ్మా. ఇప్పుడు బాధితుల దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఆ ప్రూఫ్స్ ని సబ్మిట్ చేయాల్సింది ఎక్కడ? కోర్టులా, పోలీస్ స్టేషన్లా, రోడ్ల మీద కాదు. ఇది ప్రొసీజర్, ఇది క్రిమినల్ ప్రొసీజరా ఇది? మరి క్రిమినల్ ప్రొసీజర్ ఇది కానప్పుడు దీన్ని ఎట్లా సమర్థిస్తాము ఒక న్యాయవాదులుగా మేము? సో ఏంటి అని అంటే ఇది కేవలం అంటే నాకున్న అంటే ఆ అమ్మాయి చేసిందా లేదా అనేది ట్రయల్లో తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మంగ్లీ గారిని డిఫేమ్ చేయడానికి కొంతమంది కొన్ని శక్తులు పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం అమ్మాయి. ఓకే. అంటే నిజంగా ఈ ప్రూఫ్స్ అనేవి కరెక్ట్ అయి ఉంటే మంగ్లీ గారికి ఇది మంగ్లీ గారు నిజంగా వెనకుండి చేశారా, డైరెక్ట్ చేశారా మనకైతే తెలీదు. ఆమె పాత్ర ఎంతవరకు ఉందో, నిజంగా ఆమెకి శిక్ష పడే అవకాశం ఉందంటారా సార్? చూడండి అమ్మా, ఇప్పుడు ఏంటి అని అంటే ఇది క్రిమినల్ యాక్ట్ ఏం కాదు. ఫస్ట్ థింగ్, ఇది సివిల్ కేసు. ఓకే. ఈ సివిల్ కేసులో ఆమెకు పడే యావజ్జీవ కారాగార శిక్షనో లేకపోతే మరణ శిక్షనో ఏం లేదు ఇక్కడ. అవును. ఒకటి గుర్తుపెట్టుకోండి. అట్లా అని చెప్పేసి ఆమెను ఏదో నువ్వు క్రైమ్ చేయి, అఫెన్స్ చేయి అని చెప్పేసి ఎంకరేజ్ చేసే వ్యవస్థ కూడా చట్టంలో లేదు. ఏంటి అని అంటే నిజంగా ఆమె కన్నా తప్పు చేస్తే శిక్ష పడుతుంది. ఆమె తప్పు చేసిందా లేదా అని నిర్ధారణ చేయాల్సింది మనము కాదని మాత్రమే నేను చెప్తా ఉన్నా. చట్టాలు ఉన్నాయి, అదే చట్టాలను మీరు చేతిలో తీసుకోకండి. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయమూర్తులు ఉన్నారు, గౌరవ న్యాయమూర్తులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళు ట్రయల్స్ బోత్ సైడ్ ఏంటి అంటే ఆర్గ్యుమెంట్స్ విని ఆ హియరింగ్స్ అవి కండక్ట్ చేసిన తర్వాత ట్రయల్లో ఏంటి తప్పెవరు చేసిండ్రు లేదు అని చెప్పేసి తేలుస్తారు. తేల్చిన రోజు నిజంగా దోషి అయితే శిక్షలు వేస్తారు. అంతే తప్పితే మీరు రోడ్ల మీద కచేరీలు పెట్టి, రోడ్ల మీద పంచాయతీలు పెట్టి కష్టపడి ఎదిగినటువంటి ఒక రేపొద్దుగాల ఆ పిల్లకి అవకాశాలు రాకపోతే ఆమెకు ఎవరమ్మా కూడి పెట్టేది? సో నిజంగా మీ దగ్గర బాధితులు అయినప్పుడు మీరు కంప్లైంట్ చేయండి. మీరు ఏ విధంగా మోసపోయినరు అంటే ఇవాళ ఏ విధమైనటువంటి ఆశకు గురై మీరు మోసపోయినరు, మిమ్మల్ని ఎవరు నేరుగా సంప్రదించారు, మరి ఆ పరిస్థితిలో మీరు ఎందుకని చెప్పేసి మీరు డబ్బులు తీసుకొని వచ్చి ఇచ్చిండ్రు, నిజంగా మీ స్థాయి ఏంటిది? ఇలా ఒకళ్ళు 20 లక్షలు ఇచ్చినామని, వాళ్ళు 50 లక్షలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. నిజంగా 20 లక్షలు 50 లక్షలు ఇచ్చేటువంటి ఆర్థిక స్తోమత మీకుందా? అంతే కదా. మీరు చేస్తున్న డబ్బేంది? మీరు ఇంతకు ముందు అన్నట్టు ఒక హౌస్ వైఫ్, ఒక గృహిణి ఓ 20 లక్షల రూపాయలు భర్తకు తెలియకుండా ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది 20 లక్షలు? ఇవన్నీ చట్టాలు చూసుకుంటాయి కదా, కోర్టులు చూసుకుంటాయి కదా. కోర్టులను మీ చేతిలో తీసుకొని, చట్టాన్ని మీ చేతిలో తీసుకొని మీరేదో ప్రైవేట్ దర్బార్ పెట్టుకొని ఒక ఆడబిడ్డ మానానికి ఈరోజు హాని కల్పించడం అనేది కరెక్ట్ కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయము. ఏంటి అంటే బాధితులు ఎవరైతే ఉంటే చట్టం ద్వారా మీరు న్యాయాన్ని పొందవచ్చు. మీకు నిజంగా డబ్బు లేకపోతే డిఎల్ఎస్ ద్వారా, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ద్వారా మీకు ఏంటంటే ఉచిత న్యాయం అనేది కూడా జరుగుతుంది. న్యాయం ఏమి కళ్ళు కట్టుకొని కళ్ళకు గంతలు కట్టుకునే ఉండే పరిస్థితి లేదు. ఆల్రెడీ గంతలు కూడా తీసేసిండ్రు ఇప్పుడు. సో ఏంది అని అంటే మీరు బాధితులు ఎవరైనా నిజంగా బాధితులు అయితే బాధపడాల్సిన అవసరం లేదు, మీకు న్యాయం జరుగుతుంది. కానీ ఇట్లా రోడ్డు మీదకి గుంజి ఒక ఆడబిడ్డను మీరు ఈ విధంగా అన్యాయంగా ఏడిపించేటువంటి హక్కు, అధికారము, ఆమె పరువును తీసే అధికారం మీకు లేదు. మంగ్లీ గారు కూడా ఒకవేళ ఈ వీడియో చూస్తూ ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదమ్మా. క్రిమినల్ డిఫామేషన్ కేసులు ఖచ్చితంగా మీరు పెట్టవచ్చు, పెట్టి వాళ్ళని మీరు ఎఫ్ఐఆర్ చేపించవచ్చు, శిక్షలు పడిపించే విధంగా కూడా చేయవచ్చు. దానికి కావాలంటే మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాం. స్టార్టింగ్లో మంగ్లీ గారు ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం నా పేరు వాడుకొని ఎవరో తీసుకున్నారు అని అయితే చెప్పడం జరిగింది. మళ్ళీ కొంతసేపటికి ఆమె ఎవరైతే అడ్వకేట్ సుబ్బారావు ఉన్నారో ఆయనకి అనుకున్నంత అమౌంట్ ఇవ్వకపోవడం వల్ల ఇలా నా మీద ఆరోపణలు చేస్తున్నారు అంటూ చెప్పడం జరిగింది. సో నిజంగా అడ్వకేట్ సుబ్బారావు గారు ఈమె రోజుకొక ఆరోపణలు చేసుకుంటూ ఈ కేసు నడుస్తుంది. అసలు ఇది ఎంతవరకు ఇంకా సాగే అవకాశం ఉందంటారు? అదే అమ్మా, ఏంటి అని అంటే ఈ అమ్మాయికి పాడడం మాత్రమే తెలుసు, ఇవన్నీ తెలియవు ఈ అమ్మాయికి. నాకు తెలిసి షీఈ్ ఇన్నోసెంట్.
అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ విషయం అని అంటే, ఈ భయపడి ప్యానిక్ అయిపోయి ఏదో ఒకటి మాట్లాడితే ఆ ఆరోపణ నుంచి మనము బయటకు వస్తాము అన్న ఆలోచనతో ఏదో మాట్లాడుతూ ఉంది కానీ నిజంగా అసలు ఈ అమ్మాయికి ఏం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఈమెకు అసలు ఈమెకి అంటే స్పందించాల్సిన అవసరం స్పందించాల్సిన లేదంటారు. అవసరం లేదు. ఏంటి అని అంటే ఈ అమ్మాయికి ఇప్పుడు అందరికీ అన్నిటి మీద అవగాహన నాలెడ్జ్ ఉండాలని లేదు. ఒక బెస్ట్ సింగర్ అయి ఉండొచ్చు కాక, బట్ అట్లా లీగల్ నాలెడ్జ్ ఉండాలని ఎక్కడ లేదు కదా. ఉమ్, ఈమెకు లీగల్ నాలెడ్జ్ లేకపోవడం కాదు, సామాజికంగా అవగాహన ఉండాలన్నది కూడా ఏం లేదు. పాడుతుంది, దాని తర్వాత ఎవరో మేనేజర్ వస్తారు, డబ్బులు కలెక్ట్ చేస్తారు, ఇంకెక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది, పాడుతుంది, మళ్ళీ ఇంటికి పోతుంది, తింటుంది, పడుకుంటుంది. ఓకే. అంతేగాని ఎట్లా మాట్లాడాలి, మైక్ల ముందు ఏం మాట్లాడాలి, మీరు అడిగే మీడియాలకి ఏం సమాధానం ఇవ్వాలి, ఆమె ట్రైన్డ్ క్రిమినల్ లేకపోతే ట్రైన్ అఫెండర్ కాదు కదా, ఉండరు కదా. ప్రిపేర్ అయ్యి ఉండదు కదా. సో మాట్లాడుతుంది, దాంట్లో తప్పేమున్నది? అంటే యాజ్ ఏ సెలబ్రిటీగా ఆమె రావాల్సిన అవసరం లేదు, స్పందించాల్సిన సెలబ్రిటీ అవసరం కానీ లేదు. కాదు, ఆమెకి ఏంది అని అంటే ఏదైనా జరిగితే కోర్టులలో, పోలీస్ స్టేషన్లలో అక్కడ వరకే ఆమెకు సంబంధం. ఈ మీడియా మీదకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. పోలీసులు సమన్లు ఇస్తే, పోలీసులు నోటీసులు ఇష్యూ చేస్తే పోతుంది, పోలీస్ స్టేషన్లో ఫార్మాలిటీస్ ఏమున్నదో ఫిల్ చేస్తుంది, వస్తుంది. కోర్టులు సమన్స్ ఇష్యూ చేస్తే పోతుంది, కౌంటర్లు వేసుకుంటుంది, వస్తుంది. అక్కడ వరకే ఆమెకు అంతే. అంటే అడ్వకేట్ సుబ్బునే బాధితుల్ని రెచ్చగొట్టి మంగ్లీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ఇప్పుడు ప్రయత్నం ఈ విషయం చేస్తున్నారంటారా? నాకైతే తెలియదమ్మా. అడ్వకేట్ సుబ్బు గారు బాధితుల్ని రెచ్చగొడతా ఉన్నారా లేకపోతే బాధితులు, ఇదంతా మనకు తెలియదు. బట్ ఒకవేళ ఏంటి అంటే నేను ఇక్కడ ఒక అడ్వకేట్ గా మీకు చెప్పేది ఏంటి అని అంటే, క్రిమినల్ ప్రొసీజరు, సివిల్ ప్రొసీజరు అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది మనకి. ఓకే. మనం ఏంటి అని అంటే ఆ ప్రొసీజర్ను ఫాలో కావాలా. ఓకే. ప్రొసీజర్ను ఫాలో కాకుండా రోడ్ల మీద మేము ఈ విధంగా పంచాయతీలు చేసుకుంటా పోతాము అని అంటే ఇక రేపటికి వెళ్ళి ప్రతిదీ రోడ్ల మీద జరుగుతుంది. ఓకే. ఇక కోర్టులల్లో ఏం ఉండవు. సో కోర్టులు అనేటివి ఉన్నాయి ఎందుకు? బాధితులకు న్యాయం చేయడానికి. మీరు నిజంగా బాధింపబడితే, మీరు నిజంగా డబ్బును కోల్పోతే ఎంత ఆరోపణలు చేస్తూ ఉన్నారు చెప్పు తల్లి. అక్కడ మొత్తం ఓవరాల్గా ఓకే. ఎంత ఎంత డబ్బు పోయిందని చెప్తా ఉన్నారు. దాదాపు 300 కోట్లు మరి ఏం అంటున్నారు పురాణాల సార్. ఆట ఇది? 300 కోట్లు 10 కోట్లతో మొదలయ్యి మొత్తానికి 300 ఏమమ్మా కోట్ల ఇది? వరకు వచ్చింది. 300 కోట్లు అంటే ఏంటిది? మేము వేసుకున్న కోట్లు అనుకుంటారా ఎట్లా? అదే సార్. 300 కోట్లు అంటే ఒక ఆడపిల్ల 300 కోట్లు నిజంగా అంత క్రైమ్ చేస్తే, అంత పెద్ద స్కామ్ చేస్తే సిబిఐ లేదు, ఇంటెలిజెన్స్ లేదు, ఇంకోటి లేదు, చట్టం లేదు, ఏం లేదా? ఓకే. 300 కోట్లు ఇదంతా ఏంటంటే ఫేక్ ప్రచారం అయి ఉంటుంది అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే 300 కోట్లు కాకపోతే మినిమం 200 కోట్లు ఉండాలి. అట్లా ఇప్పుడు మన ఇష్టం 100 కోట్ల తీసేసినావా? అప్పటికే మైనస్ 100 రూపాయలే ఉంటలేవు ఒక్కొక్కరికి జేబులో, కానీ 100 రూపాయలు తీసేసినావా? అట్లా కాదు. 200 కోట్లు అంటే ఇక వేసుకుంటా పోదాం. అదేదో సినిమాలో వేలం పాట పాడితే ఏదో హీరో వెనకాల కూర్చొని ఎన్ని అంటే 100 కోట్లు 200 ఇలా ఒక్క పెంచుకున్నాడు. అరే 300 కోట్లు అంటే పురాణ లాంటలా ఇట్లా ఏమి? 300 కోట్ల స్కామ్ అంటే ఎన్ని వందల బాధితులు ఉండాలి? మరి వాళ్ళు 150 మంది బాధితులు ఉన్నారు. 150 మంది బాధితులు అంటే ఒక బాధితుడు ఎంత ఇచ్చి ఉంటాడు? కొంతమంది 5 లక్షలు ఇవ్వడం, స్టార్టింగే 5 లక్షలు అంటే సార్. ఒకవేళ 10 లక్షలు ఇచ్చుకోమ్మా, 100 మంది 100 × 10 లక్షలు ఎంత అవుతుంది సార్? కొంతమంది 73 లక్షలు, 23 లక్షలు, ఇలా చాలా మంది 73 లక్షలు నీకు ఏడికెళ్ళి వచ్చినాయి అవ్వా? నేను అదే అడుగుతా ఉన్నా. ఇలా దొరికింది ఏదో గిరిజన బిడ్డ అని చెప్పేసి, దొరికింది బంజారా బిడ్డ అని చెప్పేసి దుమ్మెత్తి పోతాను, కానీ ఏడికెళ్ళి వచ్చినాయి అవ్వా? నాకు అర్థం కాదు. నీకు 70 లక్షలు ఏడికెళ్ళి వస్తేవి? నీకు వైట్ రేషన్ కార్డు ఉందా మరి? ఆ 70 లక్షలు ఇచ్చిన వాళ్ళకు అంటే వాడు పెద్ద క్రిమినల్ అన్నట్టేనా కాదా? ఒక వైట్ రేషన్ కార్డు ఉన్న వ్యక్తికి 70 లక్షలు ఉన్నాయంటే ఏందన్నట్టు దాని అర్థం? ప్రభుత్వాన్ని చీట్ చేసిండనట్టేనా కాదా? మళ్ళా ఏంది అని అంటే మంగ్లీ మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవన్నీ. మంగ్లీ తరఫున న్యాయవాదులు మాట్లాడాల్సిన మాటలు. మరి వాళ్ళు మౌనంగా ఉంటున్నారా లేకపోతే ఈమెతో మాట్లాడిస్తున్నారా నాకు అది తెలియట్లేదు. కానీ నిజంగా ఈ అమ్మాయి మంగ్లీ గారు వచ్చేసి రోడ్ మీద మాట్లాడాల్సింది లేదు. మంగ్లీ తరఫున న్యాయవాదులు మాట్లాడితే సరిపోతుంది. ఏదైనా ఉంటే కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారే తప్పితే ఈమె వచ్చి రోడ్ల మీద ఈ కచేరీలు పెట్టి ఒక ఆడబిడ్డ పరువు తీయడం అనేది తప్పు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే సరే, ఈ స్కామ్ లో చాలా పెద్ద పెద్ద వ్యక్తుల చేతులు ఉన్నాయి అని అయితే చెప్పడం మరి ఆ చేతులు ఏడిపోయినాయి, ఒక చేతిని చూపెడతారా? అవి కూడా త్వరలో బయటపడే అవకాశం ఉంది. కొంతమంది ఎమ్మెల్యేల చేత, మినిస్టర్ల ఫాదర్ల చేత కాల్స్ మాట్లాడించి బెదిరించడం జరుగుతుంది. అయినా తగ్గరు అని అడ్వకేట్ సుబ్బు గారు చెప్పడం జరుగుతుంది. ఏవన్నీ ముచ్చట్లు తల్లి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అంతే ఏముండదు. ఏమంటారు ఇప్పుడు ఏం ట్రెండింగ్ మార్కెట్లో ఏది లేదు కాబట్టి ఇదో పట్టుకొని తిరుగుతా ఉన్నారు. కానీ అసలు ఏమైనా అట్లాంటిది ఏదైనా ఉంటే చట్టం ఫస్ట్ ఊకోదమ్మా. వాళ్ళకి ఇంటెలిజెన్స్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. సిపి సర్జనార్ గారు ఈజ్ అ వెరీ ఎఫిషియంట్ పోలీస్ ఆఫీసర్. ఓకే. ఆయన మంచి వాళ్ళనే వదలలేదు. ఆయన
మీకు తెలుసు కదా నాగార్జున గారి ఎన్కన్వెన్షన్నే గులగొట్టిరు హైడ్రా. అవును. నాగార్జున గారి కంటే పెద్ద సెలబ్రిటీ అయితే మంగ్లీ గారు కాదు. మరి ఈమెను ఎందుకు వదిలి పెడతారమ్మా? ఇవన్నీ ఏంటంటే ఆరోపణలు ఉన్నంత వరకు, అక్యూజ్డ్గా ఉన్నంత వరకు వాళ్ళను మనము నేరస్తులుగా పరిగణించలేము అని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. చట్టాన్ని గౌరవించే అడ్వకేట్గా మేము చెప్పేది ఏంటి అని అంటే, ఆమె నిజంగా చేసిందా లేదా అనేది కోర్టు తెలుస్తుంది. ఓకే. కానీ ఆమె వ్యక్తిగతమైనటువంటి పరువుని రోడ్డు మీదకి వేసి ఆమె పరువును తీసేటువంటి అధికారం అది అడ్వకేట్లకు కావచ్చు, పోలీసులకు కావచ్చు, బాధితుల పేర్లు చెప్పుకున్నటువంటి ప్రజలకు కూడా లేదు. ఓకే. ఇది చట్టం చెప్తా ఉన్నది, నేను చెప్తా ఉన్నది కాదు. చట్టాన్ని ఫాలో అయ్యే ఒక అడ్వకేట్గా నేను మీ ద్వారా చట్టాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. సార్ ఇప్పుడు మంగ్లీ గారి ఇమేజ్ డ్యామేజ్ చేశారు అంటూ చెప్తున్నారు, కేసు కూడా పెట్టచ్చు అంటున్నారు. మరి ఇక్కడ అడ్వకేట్ సుబ్బు గారి మీద కూడా బిగ్ బాస్ ఫేమ్ కోసం ఇట్లా చేస్తున్నారు, శ్రీముఖి మీద క్రష్ వల్ల ఇలా ఇదంతా చేస్తున్నారు అని ఇతని ఇమేజ్ కూడా మరి డ్యామేజ్ చేస్తున్నారు కదా, మరి ఇతను కూడా ఏమైనా కేసు పెట్టచ్చు అంటారా? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు అట్లాంటిది ఏదైనా ఉంటే పెట్టచ్చు, ఏమున్నది అలా. ఓకే. ఇప్పుడు నిజంగా ఆరోపణ అనేది ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినప్పుడు ఒక పరువు ఉన్నటువంటి వ్యక్తి యొక్క పరువుని నష్టము ఎవరికైనా పరువే కదా. అది ఒక రిక్షా పుల్లర్ దగ్గర నుంచి, ఒక డైలీ వేజ్ లేబర్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి, రాష్ట్రపతుల వరకు ప్రతి ఒక్కరికి కూడా డిగ్నిటీ అనేది ఉంటది. అది కాన్స్టిట్యూషన్ కల్పించినటువంటి రైట్. మంగ్లీకే రైట్ ఉన్నది, లేకపోతే అడ్వకేట్కు రైట్ లేదు, అడ్వకేట్కే రైట్ ఉన్నది, మంగ్లీకి రైట్ లేదు. రేపు పొద్దుగాల నేను రిక్షా నడుపుకుంటామా, నేను ఆటో రిక్షా నడిపేటోని, నేను ఓలా ఊబర్ ఆటో నడుపుతాను, అయితే నాకు పరువు లేదా? ఖచ్చితంగా ఉంటది. నా పరువు పోయినప్పుడు నేను పెడతా కేసు, మంగ్లీ పరువు పోయినప్పుడు మంగ్లీ పెడుతుంది, అడ్వకేట్ పరువు పోయినప్పుడు అడ్వకేట్ పెడతాడు. ఎవరి పరువు పోయినప్పుడు వాళ్ళు పరువు నష్టం దావా పెట్టిందే అర్థం కదా. దాన్ని ఫాలో చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉన్నది. పోలీసులు ఉన్నారు చట్టాన్ని కాపాడడానికి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇవన్నిటిని దాటుకొని మీరెవరు రోడ్ల మీద ఒక ఆడబిడ్డ పరువు తీసేది అని చెప్పేసి చెప్పడమే నా ఉద్దేశం. సార్ ఫైనల్లీ బాధితులు ఏమంటున్నారంటే మా దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అన్ని టోటల్ ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు. సో ఇన్ని ప్రూఫ్స్ కనుక బయట పెడితే ఏమైనా సిబిఐ ఎంక్వైరీ జరిగే అవకాశం ఉందంటారా? జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. జరిగితే ఏమవుతుంది? ఆ ప్రూఫ్స్ ఉంటే నేను ఇందాకనే చెప్తా ఉన్నా కదమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తికి 60 లక్షలు ఇచ్చినారు, 70 లక్షలు ఇచ్చినారని మీ నోటి ద్వారా మీరు ఒక మీడియా బాధ్యులుగా చెప్తా ఉన్నారు. 60 లక్షలు 70 లక్షలు ఇచ్చేటువంటి స్థాయి ఒక వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి, ఒక పవర్టీ లైన్ కు బిలో ఉన్నటువంటి మీకు ఎక్కడి నుండి వచ్చింది? నేను అడుగుతున్న ప్రశ్నకే మీరు సమాధానం చెప్పగలిగితే సిబిఐని ఎదుర్కోగలుగుతారు మీరు. ఏంటి అంటే మంగ్లీ తరఫున అడ్వకేట్లు ఈ విధంగా క్వశ్చన్ చేయట్లేదు కాబట్టి ఇదంతా డ్రామా నడుస్తూ ఉన్నది, ఇంకా నడుస్తుంది. వాళ్ళు ఈ విధంగా క్వశ్చన్ చేసినప్పుడు ఈ డ్రామాకి పులి స్టాప్ పడుతుంది. నా దగ్గర మీరు ఒక వైట్ రేషన్ కార్డు హోల్డర్ అమ్మా అంటే దాని అర్థం ఏంది? మీరు దారిద్ర్య రేఖకి దిగువగానే ఉన్నారు అంటే మీకు తిననీకి తిండికి లేదు, బియ్యం గింజలు లేవు. దీని అర్థం రేషన్ కార్డు పొంది ఉండడం అంటే. మరి నీకు తినడానికి బియ్యం గింజలే లేని నువ్వు 70 లక్షలు ఏడుకెళ్ళి తీసుకొచ్చి ఇచ్చినావా? ఇది అడిగితే రేపు పొద్దుగాల నువ్వు ఏం సమాధానం చెప్తావు? అంటే విజిలెన్స్ వాళ్ళకి ఫస్ట్ నువ్వు పట్టుబడుతావు. ఈ క్వశ్చన్ మంగ్లీ అడ్వకేట్లు అడగలేకపోతా ఉన్నారు కాబట్టి మంగ్లీ రోడ్డు మీదకి వచ్చి ఆయాసపడతా ఉన్నది, ఆవేశపెడతా ఉన్నది, ఇలా ఒక క్రిమినల్ లాగా కనబడతా ఉన్నది. సార్ మనకి ఇలాంటి కేసెస్ ఏం వచ్చినా గానీ ఒక 1 వీక్ 10 days వైరల్ అవ్వడం, తర్వాత క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. ఇది కూడా ఈ కేసు కూడా ఇంతే అంటారా మీరు? అంతకు మించి ఏమైనా కనబడుతుందా? కోడిగుడ్డు మీద ఈకలు వీకే కథలు తప్ప ఏమైనా ఉన్నాయి ఈడ? ఏదైనా ఉంటే కోర్టులు చూసుకుంటాయి, లేకపోతే పోలీసు వాళ్ళు చూసుకుంటారు. కోర్టులను పోలీసు వాళ్ళని చేతులు తీసుకొని ముచ్చట్లు పెడతా అంటే అంతగా కోడిగుడ్డు మీద ఈకలు వీకుడు తప్ప ఇంకోటి లేదు ఇలా. అంతకంటే మించి ఏం లేదమ్మా. ఇది ఈజీగా క్లోజ్ అయిపోయే కేసు. మళ్ళాంటి వాళ్ళ దగ్గరకు వస్తే అది చాలా సింపుల్ గా క్లోజ్ అయిపోతుంది. అట్లా ఏం లేదు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.